అందరికీ జై శ్రీరామ్. మీకు తెలిసే ఉండాలి, తమిళనాడులో 10 ఏళ్ల బాలికపై అత్యాచారం జరిగింది. ఆ అత్యాచారం గురించి 3 ఐపీఎస్లు ప్రెస్ మీట్ పెట్టారట. అందులో ఒకరు మహిళ. ఈ 3 ఆ ప్రెస్ మీట్లో మాట్లాడుతూ వాళ్ళ యొక్క వ్యవహారం, వాళ్ళ యొక్క తీరును గమనించిన ప్రతి వ్యక్తి వ్యతిరేకిస్తారు. ఒక మైనర్ బాలిక దారుణంగా అత్యాచారానికి గురైతే వాటిపై మాట్లాడాల్సిన బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ఈ 3 ఐపీఎస్ ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎకిలి చేష్టలు చేస్తూ, ఎకిలిగా మాట్లాడుతూ, ఒక మహిళ అయితే చేతులను రుద్దుకుంటూ చాలా చిల్లర వేషాలు వేసి, ఇది చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరూ వీళ్ళని విమర్శిస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఈమె కూడా ఒక మహిళ కదా. ఆ మైనర్ బాలికపై జరిగిన అఘాయిత్యానికి ఈమె ఏ రేంజ్లో స్పందించాలి, ఎలా ఈమె తీరు ఉండాలి అనే విషయం మీరు గమనించండి. ఇలాంటి వాళ్ళు బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నందుకు సిగ్గుపడాలి. ఆ డిపార్ట్మెంట్ మొత్తం నిజంగా సిగ్గుపడాలి. ఈ విషయం తమిళనాడు సీఎం దగ్గరికి చేరిందట. మరి ఆ విషయాన్ని చూసిన, ఆ వీడియోని చూసిన సీఎం విజయ్ వాళ్ళని వెంటనే సస్పెండ్ చేశాడు అని చెప్పేసి న్యూస్ అయితే వస్తుంది. కానీ అది ఎంతవరకు నిజం అనే విషయం నాకు తెలియదు. మీకు తెలిస్తే తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. నిజంగా అలా చేసి ఉంటే మాత్రం ఒక్కసారి విజయ్ గారికి సెల్యూట్ చేస్తాం. ఇలాంటి వాళ్ళు నిజంగా ఈ పదవులకు సిగ్గు చేయటనని చెప్పాలి. పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఎంతటి గౌరవప్రదమైన బాధ్యతాయుతమైన పదవో ప్రతి ఒక్కరికి తెలుసు. రక్షక భటులు అంటారు, ప్రజలను రక్షించే వాళ్ళు రక్షక భటులు అంటారు. అలాంటి బాధ్యతాయుతమైన ఉద్యోగంలో ఉండి ఈ విధంగా మైనర్ బాలికపై జరిగిన అఘాయిత్యానికి గాను వాళ్ళ తీరు, వాళ్ళ స్పందన ఏ రీతిలో ఉండాలో అదే రీతిలో స్పందించాలి. కానీ ఇలా ఎకిలి శాస్త్రాలు చేస్తూ సమాజాన్ని భ్రష్టు పట్టించే రీతిలో వీళ్ళు మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ కాదని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నా. అలాగే వీళ్ళని తక్షణమే సస్పెండ్ చేయాలి. చేస్తే సంతోషం, చెయ్యకపోతే మాత్రం ప్రజలందరూ ముక్త కంఠంతో గలమెత్తి వీళ్ళు సస్పెండ్ అయ్యేలా ప్రతి ఒక్కరూ స్పందించాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై.